నిన్న మీ మంత్రి గారు చెప్పారు లాభాలు ఈ సంవత్సరం యొక్క లాభాలు ఎంత అంటే స్వయంగా ఈ రాష్ట్ర ఇంధన మంత్రి గారు ఎవరి కిందనైతే సింగరేణి వస్తుందో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు ఆయన చెప్పారు లాభాలు 4701 కోట్లు అని స్వయంగా బట్టి విక్రమార్క గారు చెప్పారు. బట్టి విక్రమార్క గారు చెప్పిందని నేను మీకు వినిపిస్తాను. ఇవాళ విచిత్రం ఏంటంటే నికర లాభం 4701 కోట్లు అయితే 33% వాటా ఇచ్చినామని చెప్పినారు. 33% వాటా అంటే 1551 కోట్లు కావాలి. పనిచేటువంటి ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చాలా సంతోషంగా ప్రకటిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం రెండు 2023-24 సంబంధించి 4701 కోటి రూపాయలుగా నికర లాభం 4700 కోట్ల రూపాయలు 4701 కోటి రూపాయలని ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పింది మీరు విన్నారు. అందులో 33% ఇస్తున్నామని వారే ప్రకటించారు. మరి 33% 4701 కోట్లలో అంటే 1551 కోట్లు ఇవ్వాలి. కానీ ఇవాళ మాత్రం చాలా విచిత్రంగా చాలా విచిత్రంగా మరి కార్మికుడికి ఒక్కొక్క కార్మికుడికి వారు చెప్పిన లెక్క ప్రకారం 4701 కోటి రూపాయలు లాభం అయితే 33% వాటా కనుక ఇస్తే 1551 కోట్లు 1551 కోట్ల 33 లక్షలు అనుకుంటే మొత్తం కార్మికులు 41,837 మంది. ఒక్కొక్కరికి ఎంత రావాలి? కార్మికుడికి 3,70,000 రావాలి. కానీ ఇవాళ వీళ్ళు ఇస్తున్నదంతా కేవలం 1,90,000 మాత్రమే. ఇది మోసం కాదా? ఇది దగా కాదా? లేదా ముఖ్యమంత్రి నాకు లెక్కలు రావు, మా డిప్యూటీ సీఎంకు అంతకంటే రావు, మా ఫైనాన్స్ మినిస్టర్కు మేమేదో చెప్పినాం బేసియానికి పోయి, కానీ వాస్తవానికి ఇచ్చింది 16.9% మాత్రమే ఒప్పుకోవాలి. ఏదన్నా ఒకటి ఒప్పుకోవాలి. అయితే 4700 కోట్లలో 33% అంటే 1551 కోట్లు అనేది కరెక్ట్ అయితే ఒక్కొక్క కార్మికుడికి ఇవ్వాల్సింది మరి 3,70,000 రూపాయలు అయితే మేము ఇస్తున్నది 1,90,000 మాత్రమే. 1,80,000 ఎగ్గొడుతున్నామని ఒప్పుకోవాలి. లేదా 33% ఇయ్యదలుచుకోలేదు, మేము 16.9% ఇస్తాం. కేసీఆర్ గారు 32 ఇచ్చినా మేము మాత్రం 16% ఇస్తామని చెప్పి ఒప్పుకోవాలి. ఈ రెండు కాకుండా ఇవాళ డ్రామాలు చేసే పనిలో ఈ ప్రభుత్వం ఉన్నది. ఇవాళ కార్మికుడి కష్టాన్ని దోచుకునే పనిలో ఈ ప్రభుత్వం ఉన్నది. గొప్పలకు పోతా ఉన్నారు, పెద్ద పెద్ద మాటలు చెప్పినారు. సంస్థ విస్తరణ కోసం ఖర్చు పెడతాం, పెట్టండి, ఎవరొద్దన్నారు? సంస్థ మేము విస్తరించలేదా? 490 కోట్ల లాభాల్లో ఉన్న సంస్థని 2,222 కోట్ల లాభాల్లో కేసీఆర్ గారు తీసుకొని పోలేదా? ఒక్కొక్క కార్మిక సోదరుడికి 17,000 లాభాల్లో వాటా వచ్చే స్థాయి నుంచి మేము అడుగులు పెట్టినాడు. చివరికి దిగిపోయే నాటికి 10 రెట్లు 1,60,000 రూపాయలు ఇచ్చే స్థాయికి కేసీఆర్ తీసుకపోలేదా? సంస్థ విస్తరించలేదా? అదేదో మీరు కొత్తగా కనిపెట్టినట్టు, కొత్తగా చేసినట్టు డ్రామా ఎందుకు? అందుకే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మోసం చేయకండి, స్పష్టంగా చెప్పండి. 33% ఇచ్చే పనే అయితే 3,70,000 ఎప్పుడు ఇస్తారు? ఖచ్చితంగా చెప్పాలి. లేదు మేము ఇయ్యం, మేము ఇంతనే ఇస్తాం 1,90,000 అంటే మరి 16.9% ఇస్తున్నాం, ఇదే మా కథ అని చెప్పాలి. నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా. సింగరేణి బెల్ట్ మొత్తం కాంగ్రెస్ పార్టీని కార్మికులు గెలిపించింది. మొత్తం అది కొత్తగూడెం నుంచి మొదలు పెడితే